మంది కాల్ చేసి చెప్తున్నారండి, మేడం మాకు అర్థం కావట్లేదు, మాకు ఐడి ఇచ్చామంటున్నారు న్యూట్రిషన్ క్లబ్బుల్లో, కానీ ఐడి ఇచ్చారో లేదో ఎలా తెలుస్తుంది? మా ఐడిలోనే ఆర్డర్ పెట్టాము, 35%లో ఇస్తున్నాము, మీ ఐడిలోనే బుక్ చేస్తున్నాము, సో మీకు 50%లోనే ప్రోడక్ట్ వస్తుంది అంటున్నారు, కానీ వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారు, 20,000, 30,000, 15,000 అట్లా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు డబ్బులు. బట్ 2-3 సెట్లే ఇస్తున్నారు. అసలు నిజంగా ఐడి ఎలా ఉంటుంది మేడం, ఐడి ఎలా క్రియేట్ చేస్తారు, అది ఎలా తెలుసుకోవాలి, అది ఇది అంటున్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పానండి, మీకు ఐడి ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. మీకు ఐడి ఉంటే వాళ్ళ ఐడి క్రియేట్ చేస్తే మీరు ధైర్యంగా అడగండి. మా ఐడి అంటే మీకు ఒక ఈమెయిల్ ఐడి, మీకు ఒక పాస్వర్డ్ వాళ్ళు ఇస్తారనమాట. మీకు ఐడి క్రియేట్ చేస్తే కంపల్సరీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మీరు అడిగి తీసుకోండి. అది మీరు herbalife.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎంటర్ చేసి లాగిన్ అయితే అసలు మీ ఐడిలో వాళ్ళు కొన్నారా లేదా, ఆర్డర్ పెట్టారా, మీ ఆర్డర్లు ఎలా ఉన్నాయి అంతెందుకండి. మీకు ఐడి క్రియేట్ చేస్తే మీరు ఫస్ట్ వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఇస్తారు, మీది వర్కింగ్ ఉన్న ఈమెయిల్ ఐడియే ఇస్తారు. కాబట్టి ఆ ఈమెయిల్ ఐడి చెక్ చేసుకున్నా మీకు కంపెనీని ఏమన్నా ఆర్డర్స్ వెళ్తే కంపెనీ నుంచి మీకు మెయిల్ వస్తుంది, పలానా మీ ఆర్డర్ బుక్ అయింది, దిస్ ఈజ్ యువర్ ఆర్డర్ నెంబర్, సో ఈ ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకున్నారు, ఇంత అమౌంట్ అయితే అయింది అని చెప్పి మీకు మెయిల్ వస్తుంది అనమాట. మీకు ఏ మెయిల్స్ రాకపోయినా, ఓకే మీరు మీ ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో వాళ్ళు అడగకపోయినా, మీ ఈమెయిల్ ఐడి అడగకపోయినా కూడా వాళ్ళు మీకు ఐడి క్రియేట్ చేయలేని అర్థం. సో పాపం చాలామంది అండి, మేడం మాకు ఐడి ఇచ్చామంటున్నారు, చెప్పమంటే చెప్పట్లేదు, అసలు ఐడి అంటే మీద ఐడి చెప్పండి అంటే ఏదో నెంబర్ చెప్తున్నారు, అసలు అది కాదండి ఐడి అంటే. ఇది అమ్మో అవునా మేడం, మేము చాలా మోసపోయాం మేడం, మమ్మల్ని చాలా మోసం చేశారు మేడం, ఇలా చేస్తారని అనుకోలేదు మేడం, చాలామంది ఇట్లాగే చేస్తున్నారు మేడం, అది ఇది అని చెప్పి పాపం చాలా బాధపడుతున్నారండి. చెప్తున్నాను కదా, ఐడి క్రియేట్ చేయాలి అంటే మినిమం ఇది ఉండాలన్నమాట, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కంపల్సరీ తీసుకోండి. ఒకవేళ అది మర్చిపోతే, వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మీరు కొత్త ఐడి స్టార్ట్ చేసుకోవచ్చు. సో అది మీ హస్బెండ్ పేరు మీద కానీ ఏదైనా చేసుకోవచ్చు, ఎందుకంటే అది కేవలం ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది. క్రియేట్ చేసిన వెంటనే మీరు ఆ డీటెయిల్స్ తీసుకొని అది కంపల్సరీ మీరు స్టోర్ చేసుకోవాలి, అది మీకు గుర్తుంచుకోవాలి. అది మీరు మెయిల్లో కాపీ చేసుకుంటారో ఇంకెక్కడైనా కాపీ రాసుకొని పెట్టుకుంటారో మీ డైరీలో, అది దట్స్ యువర్ విష్ అనమాట. అది గుర్తు లేకుండా మీరు మళ్ళీ ఓపెన్ చేసుకొని కొనుక్కోవాలి, చూసుకోవాలంటే అది అవ్వదు. ఓకే. అండ్ ఇంకోటి, మీకు కోచెస్ ఏ ఐడి ఇచ్చినా కస్టమర్ ఐడియే ఇస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ అందులో మీకు 30% బిలో వరకే వెళ్తారు, అంతకు మించి మీరు పైకి వెళ్ళరు. కాబట్టి మిమ్మల్ని అడగాలి, మీరు కస్టమర్గా ఉంటారా, బిజినెస్ చేసుకుంటారా? బిజినెస్ చేసుకుంటే ఒక ఐడి ఉంటుంది, కస్టమర్గా ఉంటే ఒక ఐడి ఉంటుంది, మీ ఫ్యామిలీ వరకు వాడుకుంటే ఒక ఓన్లీ పీసీ కస్టమర్ వరకే ఇస్తారు. అట్లా మీ ఇదిని బట్టి మిమ్మల్ని అడిగి మీకు ఐడి అనేది ఇవ్వాలన్నమాట. సో అలా అడిగిన వాళ్ళే నిజమైన కోచెస్, అది బాగా గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. ఐడి అనేది కంపల్సరీ మీకు ఐడి క్రియేట్ చేసి ఉంటే ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే ఉంటుంది, అంతకు మించి ఇంకా ఏ నెంబర్స్, ఏ ఓటీపీలు ఏ ఉండవన్నమాట. కేవలం ఈమెయిల్ ఐడి, 1 పాస్వర్డ్ ఈజ్ యువర్ హెర్బల్ లైఫ్ ఐడి లాగిన్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా? సో మీకు కూడా ఫ్రెష్గా పీసీ కస్టమర్, సో కస్టమర్ ఐడి కావాలనుకున్నా, అసోసియేట్ ఐడి కావాలనుకున్నా, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదు మీ వరకు వాడుకోవాలనుకున్నా, సో ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకుంటాము, లైఫ్ లాంగ్ మా ఐడి మాకు ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళైనా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఐడి ఇవ్వబడుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఫ్రీగా సర్వీస్ ఉంటుంది, డైట్ ప్లాన్స్ ఉంటాయి. ఆఫ్టర్ వెయిట్ లాస్ తర్వాత 6 months డైట్ ప్లాన్ ఎలా మెయింటైన్ చేయాలన్నది కూడా నేనే చెప్తాను. సో అట్లా మీరు ఫాలో అయ్యి హెల్తీగా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకేనా? సో వీడియో అయితే ఇదండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.